హాయ్ ఫ్రెండ్స్, మనోహరి కుట్ర నుంచి మిస్సమ్మని కాపాడింది అమరేంద్ర అని చెప్పేసి మనం నిన్న ఎపిసోడ్లో తెలుసుకున్నాం. అసలు అమరేంద్ర అక్కడికి ఎలా వచ్చాడు అనేది ఇప్పుడు నేను చెప్తాను. ఇక బాబ్జీ అయితే మిస్సమ్మని వెంటాడుతూ తనకు ఎదురుపడి తనను పొడవబోతుండగా అమరేంద్ర అప్పుడే వాళ్ళ ఇంటి వైపు వెళ్తుంటాడు. అప్పుడు ఆ సమయంలో తాను అక్కడ మిస్సమ్మ ఉందని గమనించి మళ్ళీ వెనకకొచ్చి చూసేసరికి బాబ్జీ తనను పొడవబోతుంటాడు. ఆ సమయంలో అమరేంద్ర అక్కడే ఉన్న ఒక కొబ్బరి బొండాన్ని తీసుకొని ఇసిరేయగా అది బాబ్జీ చేతికి తగిలి కిందపడిపోతాడు. వెంటనే తను వెళ్తుండగా మళ్ళీ రెండోసారి పొడుస్తూ ఉండగా అమరేంద్ర వెళ్ళి కాపాడతాడనమాట. వాళ్ళిద్దరి మధ్య ఫైట్ అనేది జరుగుతుంది. ఇక మన సినిమాల మాదిరిగానే వాళ్ళిద్దరి మధ్య ఫైట్ అనేది జరుగుతుంది. ఇక ఫైట్ జరుగుతుండగానే అమరేంద్రని మళ్ళీ కిందికి నెట్టేసి బాబ్జీ మిస్సమ్మని పొడవబోతుండగా ఆ కత్తినైతే అమరేంద్ర పట్టుకుంటాడు. తన చేతికి గాయం కాగానే మిస్సమ్మ రక్తం అని చెప్పేసి మొత్తుకుంటూ ఉండగా బాబ్జీ అక్కడి నుంచి పరిగెడుతుంటాడు. ఈలోపే రాథోడ్ అక్కడికి రాగానే అమరేంద్ర వెళ్ళి రాథోడ్ తనను పట్టుకో అని చెప్పేసి అంటాడు. ఇక బాబ్జీ అయితే అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోతాడు. ఇక వెంటనే రాథోడ్ ఇంటికి వచ్చి అమ్మ అమ్మ అని చెప్పేసి మేడం మేడం అని చెప్పేసి ఇంట్లో వాళ్ళందరినీ పిలుస్తాడు. ఆ పిలుపులు విన్న మనోహరి అనుకుంటుంది, అమ్మాయి రాథోడ్ పిలుస్తున్నాడు అని అంటే మిస్సమ్మ చనిపోయిందన్న కబురు వచ్చినట్టుందని చెప్పేసి సంతోషంగా కిందికి అనేది వెళ్తుంది. వెళ్ళగానే మిస్సమ్మను చూసి తాను చాలా డిసప్పాయింట్ అవుతుంది. ఇదేంటి ఇక్కడ నిలబడ్డది, ఇక్కడ నుంచింది బాబ్జీ దీనిని చంపలేదా, ఇంకా బతికే ఉందా, అసలు అమరేంద్రకి ఎందుకు అలా చేతికి దెబ్బ తాగింది అని చెప్పేసి అడవుడిగా కిందికి వచ్చి అందరూ అడుగుతుంటారనమాట. ఏమైంది అని చెప్పేసి. కాను అమ్ము ఒంట్లో ఆరు ఉంది కాబట్టి తనైతే పరిగెత్తుకుంటూ వచ్చేసి అమరేంద్రని చూసి ఎంతగానో ఏడ్చేస్తుంది అనమాట. అప్పుడు అమరేంద్రకి ఆరు గుర్తొస్తుంది. ఇక పిల్లలందరూ వచ్చేసి డాడీ నీకు మాకు అలాగో అమ్మ లేదు, నీకు కూడా ఏదైనా అయితే మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి అందరూ అమరేంద్రని పట్టుకొని ఏడుస్తూ ఉంటారు. అప్పుడు అమరేంద్ర వాళ్ళ అమ్మ నాన్న ఏమైంది నాన్న అసలు నీకు ఆ దెబ్బ ఎలా తాగింది అని చెప్పేసి అంటాడు. అప్పుడు అంటాడు మిస్సమ్మ చెప్తుంది అనమాట, ఎవరు ఒక ముసుగు అతను వచ్చేసి నన్ను చంపడానికి వచ్చాడు, తను వచ్చి కాపాడుతుండగా తనకి దెబ్బ అనేది తగిలింది అని చెప్పేసి అంటాడు. అప్పుడు వాళ్ళు అంటారు, నీకు ఏమైనా దెబ్బలు తగిలాయా మిస్సమ్మ అంటే నాకేం కాలేదు, కానీ నన్ను కాపాడటానికి వచ్చిన తనకు మాత్రము చేతికి గాయమైందని చెప్పేసి మిస్సమ్మ అంటుంది. అప్పుడు అమరేంద్ర చెప్తాడనమాట, మిస్సమ్మని చంపడానికి వచ్చింది ఆరుని చంపిన వ్యక్తి బాబ్జీని అని చెప్పేసి అంటాడు. అప్పుడు అందరూ షాక్ అయ్యి చూస్తారనమాట. మనోహర్కి కూడా అర్థమైపోతుంది. వెంటనే ఆరు పైకి లేచి ఎంతో కోపంగా చూస్తుందనమాట. ఇక అమరేంద్ర చెప్తాడనమాట, మిస్సమ్మ నీ ప్రాణాలకి థ్రెడ్ ఉంది కాబట్టి నీకేమైనా కావాలనంటే రాథోడ్తో తెప్పించుకో, నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నట్టు చెప్పు, నేను తీసుకొని వెళ్తాను, బాబ్జీ దొరికేంత వరకు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇంటి నుంచి ఒంటరిగా మాత్రం బయటకు వెళ్ళకు అని చెప్పేసి అంటాడు. ఇక అక్కడ నుంచి అందరూ ఎవరికి వెళ్ళలేక వాళ్ళకి వెళ్ళిపోతాడు. బాబ్జీ మళ్ళీ మనోహర్కి అయితే ఫోన్ చేస్తాడు. అదేంటి మేడం మీరు ఇలా చేశారు, అమరేంద్ర గారు ఇంట్లో లేరు అని చెప్పారు, కానీ తన ఇంట్లోనే ఉన్నాడు కదా, మిస్సమ్మని కాపాడటానికి వచ్చాడు, తొద్దులో నేను తప్పిపోయాను, లేదంటే తన చేతిలో చనిపోయేదాన్ని అని చెప్పేసి అంటాడు. అప్పుడు మనోహరి అంటుంది, నువ్వు కొన్ని రోజులు అండర్ గ్రౌండ్కి వెళ్ళి ఎవరికి కనపడకు అని చెప్పేసి ఫోన్ అనేది పెట్టేస్తుంది. అంతేకాకుండా అమ్మ ఎందుకు నాకెళ్ళి అలా చూసింది, అంత కోపంగా చూసింది, మిస్సమ్మ సావుకి కారణం నేనే అని చెప్పేసి వాళ్ళ అమ్మకు చెప్తుందా, తన ప్రాణాలకి నేనే హాని కలిగిస్తున్నానని చెప్పేసి మన అమరేంద్రకు చెప్తుందా అని చెప్పేసి ఆలోచిస్తుంది. ఇక అమరేంద్రని రూమ్లోకి తీసుకొని వస్తుంది మిస్సమ్మ. వాళ్ళిద్దరి మధ్య గొడవ అనేది జరుగుతుంది, గిల్లిగజ్జల్లాక, అది ఎప్పుడు ఉండేదే. ఇక అదంతా రాథోడ్ చూస్తూ ఉంటాడు. కానీ మిస్సమ్మ నాకు విషయం అయితే అడుగుతాడనమాట. ఏంటనంటే మిస్సమ్మ నేను ఒకటి అడుగుతాను చెప్తావా, నువ్వు రూమ్మేట్స్గా మా సార్కి అదంతా చేస్తున్నావా, లేదంటే ఇంకేమైనా ఉందా అని అంటే అప్పుడు మిస్సమ్మ ఏం సపోర్ట్ చేయదు. కానీ రాథోడ్ అంటాడు, నువ్వు అలా ఏడుస్తూ సారుకు దెబ్బ తగిలిందని కన్నీళ్లు కారుస్తుంటే మాకైతే మా మేడమే గుర్తొచ్చింది అని చెప్పేసి రాథోడ్ అక్కడి నుంచి చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇంకా చూడాలి మరి నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుంటాడు అమరేంద్ర, అసలు మనోహర్ని కనిపెడతాడా లేదా, మిస్సమ్మని ఎలా కాపాడుతాడు, మరి ఆరు ఒంట్లో ఉన్న ఆరు అమ్ము ఒంట్లో ఉంది కదా, తను ఏం చేస్తుంది, ఆత్మగా తను ఏం చేయబోతుంది అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూసుకుంటే ట్రైలర్లో అయితే వచ్చేసి
అమ్ము మనోహర్ని తీసుకొని వస్తుందన్నమాట బయటికి. కారులో తన సామాన్లు అన్నీ తీసుకొని బయటకు వస్తుంది. వచ్చేసి ఇకపై ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళు, నా కుటుంబం నుంచి మళ్ళీ నా కుటుంబంలోకి రాకు, వస్తే నీ చావే అని చెప్పేసి తను బెదిరించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ ఇంతలో ఏం జరుగుతుంది ఏమో తెలియదు కానీ మళ్ళీ మనోహర్ అయితే ఇంటికి తిరిగి వస్తుందన్నమాట. వచ్చేసి ఆరుతో ఛాలెంజ్ చేస్తుంది. నువ్వు ఇక్కడనే ఉంటావని నాకు తెలుసు, నీకు పిల్లలు అంటే చాలా ఇష్టము, నేను చెప్తున్నాను రాసి పెట్టుకో, నువ్వు ఇక్కడనే ఒక 10 రోజులు ఉండు, నీతో పాటు నీ పెద్ద కూతురు కూడా వస్తుంది, తనను కూడా తీసుకొని వెళ్ళు అని చెప్పేసి అంటుంది. ఇది మనకి నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్ అసలు ఏం జరిగింది ఏంటనేది మనం రేపు ఎపిసోడ్లో తెలుసుకుందాం.